కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఇంతవరకు మన చెప్పాలని ఉందిలో ఎన్నో వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంబంధి విషయాలు, సమాజ సంబంధి విషయాలు, ఇంకా సాహిత్య, పురాణ కథలు, కబుర్లు, ఇలా ఇది అది అని కాకుండా ఎన్నో అంశాల గురించి మాట్లాడుకున్నాం, ముచ్చటించుకున్నాం కదండి. కానీ చరిత్ర గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నట్టు లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజు, గాంధీ పుట్టినరోజు, ఇలా ఏవో 2-3 టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్టున్నాం. ఏదైనా చాలా తక్కువే. అయితే ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని పాలించిన సామంతరాజులు, చిన్న చిన్న రాజ్యాలకు, కొన్ని గ్రామాలకు అధికారులైన ఈ పాలెగాళ్ల గురించి మాట్లాడుకుందాం. అయితే చరిత్ర జ్ఞానం బొత్తిగా లేని నేను ఈ సబ్జెక్ట్ని చేపట్టడం ఒక సాహసం అనే అనాలి. నిజానికి ఈ సాహసాన్ని నేను చేయటం లేదండి. మన కథావాణికి ప్రియమైన శ్రోత అయిన శ్రీమతి భోగిరెడ్డి రేవతి గారు నాతో చేయిస్తున్నారు. ఎలా అంటే, మొన్న మధ్య ఒకరోజు వీరపాండ్య కట్టబ్రహ్మణ అనే షార్ట్ ఒకటి పెట్టాను కదండి. దానికి కామెంట్ పెడుతూ రేవతి గారు నాకు పాలెగాండ్ల కథలంటే ఇష్టం అన్నారు. ఆ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. ఈ పాలెగాండ్లెవరు? ఆ పదానికి అర్థం ఏమిటి? వాళ్లకు కొన్ని కథలు ఉన్నాయా అన్న ఆలోచనతో ఈ సబ్జెక్టు గురించి శోధించటం మొదలుపెట్టాను. ఆశ్చర్యపోయాను రాయలసీమ చరిత్ర చూసి. ఇన్నాళ్ళు ఎంత అజ్ఞానంలో బ్రతికాను అని అనిపించింది. సైరా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సినిమాలు వచ్చినా కూడా నేను ఆ సినిమాలు చూడలేదు. వీళ్ళు ఎవరు అన్న ఆలోచన చేయలేదు. అసలు ఈ పాలెగాళ్ళు అన్న పదాన్ని నేను వినలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంటే రాయలసీమ గురించి కొంత అవగాహన వచ్చింది. మాకు ఎంఏలో రాయలసీమ మీద ఒక కవిత ఉండేది. విద్వాన్ విశ్వం గారు రాశారు. రాయలసీమ ఒకప్పుడు రత్నాలసీమ, ఇప్పుడు రాళ్లసీమ అని ఆ కవిత ద్వారా తెలిసింది. పెన్నా నది మీద ఆ కవిత. అలా ఎందుకయిందో, అది యుద్ధభూమిగా ఎందుకు మారిందో అన్నది ఇప్పుడు కొంత నాకు తెలిసింది. రేవతి గారి లాంటి చాలామందికి ఇదంతా తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్గానైనా ఈ పాలెగాళ్ల గురించి, రాయలసీమ చరిత్ర గురించి చెప్దామన్న ఆసక్తి కలిగి ఇదొక ప్రయత్నం అన్నట్టుగా మాత్రమే చేపట్టాను. ఉపోద్ఘాతం కొంచెం పెద్దగా అయినట్టుంది కదండి. అయినా అవసరం గనక తప్పదు. మీరు నాకు సహకరించక తప్పదు. ఇంకా విషయంలోకి వెళ్తాను. పాలెం అంటే సైన్యం ఉండే ప్రాంతం అని అర్థం. ఈ పాలెం కింద 50 నుంచి 200 గ్రామాల దాకా ఉంటాయి. గ్రామానికి పైన ఉండేది పాలెం. దీన్ని పాలించేవాళ్ళు పాలెగాళ్ళు. కొన్ని చోట్ల వీళ్లను పాలెగారు అని చెప్పబడింది. పాలెగాళ్లను తమిళంలో పాళయక్కారర్ అని, కన్నడంలో పాళయగరరు అని పిలుస్తారు. వీళ్లను రాజులు నియమిస్తారు. అంటే పెద్ద రాజుల కింద చిన్న రాజులుగా ఈ పాలెగాళ్ళు సహాయపడుతూ ఉంటారన్నమాట. సామంత రాజుల లాంటి వాళ్ళు ఈ పాలెగాళ్ళు. వీళ్ళ పని ఏమిటంటే, దారి దోపిడీ దొంగల నుంచి, తిరుగుబాటుదారుల నుంచి ప్రజలను రక్షించటం, యుద్ధాలు వచ్చినప్పుడు తమ సైన్యంతో రాజుకు సహాయంగా యుద్ధభూమికి వెళ్ళి పోరాడటం, సాయుధులై వాళ్ళ ప్రాంతాలను రక్షిస్తూ పాలన చేయటం, పాలెం కింది గ్రామాలలో వచ్చే పంట ఆదాయాన్ని బట్టి శిస్తులు వసూలు చేసి రాజుకు పంపించటం వంటి పనులు చేస్తారు. ఇక వీళ్ళ వ్యక్తిగత వివరాలలోకి వెళితే, వీళ్ళు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారై ఉండేవారు. వాళ్ళ వేషభాషలు కూడా రాజును తలపిస్తూ ఉండేవి. బలమైన దేహదారుఢ్యంతో రోషం, పౌరుషం, కోపం, మాటంటే పడని అభిమానం కలిగిన వారై ఉండేవారు. వీరి ప్రధాన వృత్తి వేట. దొర, దొరబిడ్డ అన్న ప్రశంసలను
ప్రజలతో అందుకుంటూ ఉండేవాళ్ళు. నవాబులు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ అక్రమాలను, అఘాయిత్యాలను నిరసిస్తూ ఎందరో సంస్థానాధీశులు ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. వీరు రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండేవారు. పాలెగాళ్ళు కొండ మార్గాలలో దుర్గాలు, కోటలు, బురుజులు నిర్మించుకొని ప్రజలను రక్షించే బాధ్యతను వీరోచితంగా నిర్వహించేవారు. అసలు ఈ పాలెగాళ్ల వ్యవస్థ విజయనగర రాజుల కాలంలో ప్రారంభమైంది. ఆ రాజులు వాళ్ళ చేతి కింద ఎంతోమంది పాలెగాళ్లను నియమించుకొని వాళ్ళ సహాయాన్ని పొందారు. యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగినప్పుడు ఈ పాలెగాళ్ళు గెరిల్లా పోరాటాలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి జొరబడి మన మీద పెత్తనం చెలాయిస్తూ మన దేశంలో మనని వాళ్ళు పరిపాలించినప్పుడు ఎంతోమంది పాలెగాండ్లు పోరాట వీరులై గెరిల్లా పోరాటాలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను ఎదిరించారు. ఒక్కో పాలెగాడు ఒక్కో సింహంలా వాళ్ళ అధికారాల మీద గర్జించాడు. నిజానికి మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన దేశభక్తులు, త్యాగశీలురు ఈ పాలెగాండ్లే. అందులో కట్టబ్రహ్మణ ఒకడు. వీళ్ళను త్యాగశీలురు అని ఎందుకంటున్నానంటే ఈ పోరాటంలో పట్టుబడిన ఎందరో పాలెగాండ్లను బ్రిటిష్ అధికారులు ఉరికంబాల మీదకెక్కించి ఉరితీశారు. కొంతమందికి ద్వీపాంతర శిక్ష, మరికొంతమందికి దేశ బహిష్కరణ శిక్ష విధించారు. బ్రిటిష్ వాళ్ళు వీళ్లను బందిపోటు దొంగలుగా అంటూ ఉండేవారు. నిజాం నవాబు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి తలొగ్గి సంధి షరతుల్లో భాగంగా రాయలసీమను 1800 సంవత్సరంలో ఆంగ్లేయులకు దారాదత్తం చేయడంతో రాయలసీమ ఆగ్రహంతో ఊగిపోయింది. 1800 నాటికి సీమలో 80 మంది పాలెగాళ్ళు, 33,000 మంది సైనికులు ఉండేవారు. రాయలసీమలో పాలెగాళ్ల పాలనే ఉండేది. నిజానికి ఈ పాలెగాళ్ల వ్యవస్థ 1336, 1680 ప్రాంతాలలో ప్రారంభమైంది. రాయలసీమ పాలెగాళ్లే విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయటంలో, రక్షణ కల్పించటంలో సహాయపడేవారు. మహమ్మదీయులు విజయనగర రాజుల మీద యుద్ధాలు చేసినప్పుడు రాయలసీమ యుద్ధభూమిగా మారింది. ఇక్కడ 30 యుద్ధాలు జరిగాయి. ముస్లిం సైన్యాల ఘోర కృత్యాల వల్ల సీమ ప్రజలకు ధన, మాన, ప్రాణ నష్టం జరిగి రాయలసీమ సర్వనాశనమైంది. పాలెగాళ్ళు పోరుబిడ్డలు. పాళ్యం అనే ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి భూమి సాగు చేసి పెట్టి పెన్షన్ తీసుకునేవారు. అందుకని కూడా వీళ్లకు పాలెగాళ్ళు అన్న పేరు వచ్చింది. అయితే ఆ పెన్షన్ చాలా తక్కువ ఉండటంతో సైరా నరసింహారెడ్డి తిరుగుబాటు చేశాడు. అందుకని ఈయనని బ్రిటిష్ వాళ్ళు ఉరితీశారు. ఈయన కాక ఉయ్యాల నరసింహారెడ్డి అనే ప్రముఖ పాలెగాడు, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వ్యవస్థకు ఈ నరసింహారెడ్డి పెట్టింది పేరు. బాలేందు శేఖరం, వేల్చేరు నారాయణ, నారగంటి అనంతప్ప నాయుడు, చిత్తూరు బలిజ పాలెగాడు, రామప్ప నాయుడు, ఇలా ఎందరో పాలెగాళ్ళు. పాలెగాళ్లలో యాదరకొండ పాలెగాళ్ళు, బంగారుపాళ్యం పాలెగాళ్ళు, చారుగళ్ళు పాలెగాండ్లు, ఇలా అనేక ప్రాంతాల నుంచి అనేక కులాలకు చెందిన పాలెగాళ్ళు ఆ రోజుల్లో సుప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నారు. ఈ పాలెగాళ్ల వ్యవస్థకు కులం, మతం అన్న నియమాలు లేవు. ఎవడు శక్తిమంతుడో బలవంతుడో అతను పాలెగానిగా అర్హుడు. అయితే స్వాతంత్ర పోరాటంలో మిక్కిలి సాహసోపేతంగా పాల్గొన్న పాలెగాళ్ళు పాల ఏకిరి కులస్తులు. వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన రాజపుత్రుల తెగకు చెందినవాళ్ళు. ఆంగ్లేయులను మన దేశం నుంచి తరిమి కొట్టడంలో
వీళ్ళు నిర్వహించిన పాత్ర గొప్పది. స్వాతంత్ర్యం సిద్ధించాక రాచరికాలు పోవటంతో వీళ్ళు సామాన్యులుగా బతకాల్సి వచ్చింది. దాంతో ఆత్మాభిమానం అడ్డువచ్చి కొండ కోణంలో ఎండుపులలు ఏరుకుంటూ జీవనం చేస్తున్నారు వీళ్ళ వంశీకులు. కొంతమంది వ్యవసాయ కూలీలుగా స్థిరపడ్డారు. చాలని పూరిళ్లలో నివాసం ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని, కథను మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే అంశానికి సంబంధించి ఒక సందేహం ఆల్రెడీ మీకు వచ్చి ఉండాలి నా అంచనా ప్రకారం. అది ఏమిటి అంటే, ఈ పాలెగాళ్ళందరూ మగవాళ్ళేనా, ఇందులో ఆడవాళ్ళు లేరా అని. దీనికి సమాధానం ఏమిటంటే ఉన్నారు అని. వాళ్లను పాలగత్తెలు అనేవాళ్ళు. వీళ్ళు మహిళా పాలకులు. మహమ్మదీయులు రాయలసీమ మీద పరిపాలనా పెత్తనం చెలాయిస్తున్నప్పుడు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వంటి నవాబుల మీద ఎందరో పాలగత్తెలు తిరుగుబాటు చేశారు. అందులో కడప పాలగత్తె అయిన వన్నూరమ్మ చాలా సుప్రసిద్ధురాలు. ఈమె గురించిన ఆసక్తికరమైన కథ కాదు, గాథ. నిజంగా జరిగిన వాటిని గాథలు అంటారు కదా, ఆ గాథను క్లుప్తంగా మీకు వినిపిస్తాను, వినండి. వన్నూరమ్మ ఆ రోజుల్లోనే చాలా ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలు కలిగిన నారీరత్నం. చిన్నప్పటి నుంచే కత్తిసాము, గుర్రపు స్వారీలో తర్ఫీదు పొందింది. చాలా చలాకీగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా గుర్రం మీదే వెళ్ళేది. సాకర్లపాడులో నివసించేది. భర్త నరసింహనాయుడు మరణించాక ఇక పూర్తిగా పాలెగెత్తగా మారిపోతూ ఎందరో సంస్థానాధీశుల మీద దాడి చేసింది. హైదర్ అలీ, టిప్పు సుల్తానులకు తన సాహసాలతో వెన్నులో వణుకు పుట్టించింది. ఈమెను పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుండగా ఒకసారి సాకెర్లపాడు కోటలో ఉన్న రెక్కల బావిలో దూకిందట. ఆ బావిలో నుంచి కోట బయటికి పెద్ద సొరంగం ఆమె తవ్వించిందే ఉంది. ఆ రహస్యం బయటపడకుండా ఉండటం కోసం ఆ బావిని తవ్విన కూలీలందరినీ ఆ తర్వాత చంపించిందట ఈ వన్నూరమ్మ. అయితే రాను రాను కడప నవాబుల ప్రాబల్యం పెరగటంతో వాళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు ఉండటంతో వన్నూరమ్మ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. వన్నూరమ్మకు తను ఎప్పుడు ఏ గడియకు చనిపోతాను అన్నది కూడా తెలిసేదట. అయితే అంతటి సాహసి అయిన వన్నూరమ్మ జీవితం చివరకు ఊహించని విధంగా విషాదంగా, దయనీయ పరిస్థితిలో ముగిసింది. కడప నవాబులు వన్నూరమ్మ మీద దాడి చేసి ఆమెను కొర్తివేశారు. ఇది నేరస్తునికి వేసే శిక్షలన్నింటిలోకి పెద్ద శిక్ష. ఈ శిక్ష పేరు నిజానికి కొర్తి కాదు, కొర్రు వేయటం అంటారు. దాని వివరాలు ఇక్కడ చెప్పటం మంచిది కాదు అని నేను చెప్పటం లేదు. ఇది రాజద్రోహికి వేసే కఠిన శిక్ష. అయితే కొర్తివేసిన మానుపై మన్నూరమ్మ శవం ఎండిపోయి అస్థిపంజరం, పుర్రె కొన్ని సంవత్సరాలు చెట్టుకు అలాగే వేళ్లాడుతూ ఉండేదట. జనం అటు వెళ్ళటానికి కూడా భయపడేవాళ్లట. ఆ మాను పక్కనున్న బావికి కొర్రుమాను అని పేరు వచ్చింది. అప్పుడు వన్నూరమ్మ వయస్సు 46 సంవత్సరాలు మాత్రమే. ఇది కడప మహిళా పాలగత్తె అయిన వన్నూరమ్మ విషాద గాథ. కథావాణి శ్రోతలు విన్నారు కదా, పాలెగాళ్ల గురించిన ప్రాథమిక వివరాలు, వాళ్ల కథలు, గాథలు. నేను చెప్పింది కేవలం నాకు లభించిన పాలెగాళ్ల సమాచారాన్ని బట్టేనండి. ఇది చాలా తక్కువ. నేను చెప్పందే చాలా ఎక్కువ. ఎంతోమంది చరిత్రకారులు ఈ పాలెగాళ్ల గాథల మీద పుస్తకాలు రాశారు. ఆయా గ్రామాలలో వీళ్ల కథలను బుర్రకథలుగా చెప్పబడేవి. సినిమాలు కూడా వచ్చాయి వీళ్ల మీద. తమిళంలో
తెలుగులో కూడా. ఈ పాలెగాళ్ల వ్యవస్థ పాళ్యం అనే ఆ తమిళ ప్రాంతం నుంచి వచ్చిందే కదా, అందుకని వీళ్ళ గురించి అక్కడ కూడా మాట్లాడుకుంటారు. సో నా శక్తి మేరకు పాలెగాళ్ల గురించి మీకు వినిపించానండి. అది రేవతి గారు వారికే తెలియకుండా నాకు అందించిన ప్రేరణ మూలంగా. ఇంతటి రోమాంచితమైన ఈ కథలను ఉద్వేగభరిత మనస్కులై విన్న మీ అందరికీ ధన్యవాదాలు.